కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ఎస్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ వీడియోను కూడా విడుదల చేయడం కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాన్ని కలిపి వీడియోగా రూపొందించి పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కళ్యాణ్ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ గెలుపులో తన పాత్రే కీలకం అనే అర్థం వచ్చేలా తయారు చేయించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేవలం గత ఎన్నికల్లో తాను చేసిన ప్రచారాన్ని మాత్రమే పోస్టు చేయడంతో పాటు పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తన కష్టంతో ఆయన పదవి సాధించారనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్టింగ్ జనసేన శ్రేణుల్లో మంట పుట్టించింది. ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు రగులుతూ ఉండగా ఈ పోస్టు మరింత అగ్గిరాజేసిందంటున్నారు. అయితే మళ్ళీ పోస్ట్ను డిలీట్ చేశారు ఎస్వీఎన్ఎస్ వర్మ. తన సోషల్ మీడియా అకౌంట్ను 3 ఏళ్లుగా హైదరాబాద్కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని, తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధం అంటూనే వర్మ తన అకౌంట్లో పోస్ట్ పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని వెంటనే డిలీట్ చేయించారని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జనసేన పెద్దల ఒత్తిడితోనే ఆ పోస్టు తొలగించారనే పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎస్వీఎన్ఎస్ వర్మ చేసిన ట్వీట్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక ట్వీట్ అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటూ ఆయన ఒక క్యాప్షన్ పెట్టి ఒక వీడియోని కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ చూస్తే గత ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ చేస్తున్నటువంటి ప్రచారం మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ వీడియోస్ లేవు, కేవలం వర్మ ప్రచారం వీడియో ఉండడంతో ఇది వస్తే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇటీవల చూసినట్లయితే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారంలో ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా సంభాషించడం, భుజం తట్టడం, అక్కడ ఉన్నటువంటి ఇతర సీఎంలు కానీ ఉప ముఖ్యమంత్రులతో కానీ కేవలం ఆయన దండం పెట్టి వెళ్ళిపోవడం ఉండడం, పవన్ కళ్యాణ్ కి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఇది ఒక నిజమైన గౌరవం అనే అర్థం వచ్చేలాగే వర్మ ఈ పోస్ట్ ని ట్వీట్ చేశారనేది జనసేన నాయకులు ఉన్నటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయమే కాస్త అక్కస్గా మారింది. వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నేపథ్యంలో ఇది జనసేన నేతల ఫిర్యాదు మేరకు టీడీపీ నుంచి వచ్చిన హెచ్చరికలతో వర్మ ఆ పోస్ట్ ని ప్రధానంగా డిలీట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే గత కొంతకాలం నుంచి తన ఎక్స్ ఖాతాను చేస్తున్నటువంటి సోషల్ ప్లానెట్ సంస్థ ఈ పోస్ట్ తప్పుడు పోస్ట్ చేసిందని చెప్పి కూడా ఆయన తన ఎఫ్బీ ఖాతా ద్వారా అందరికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరపున వర్మ ప్రచారం చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ప్రకటించిన వెంటనే అప్పటికే పిఠాపురం టీడీపీ నుంచి సీట్ ఆస్తున్నటువంటి వర్మ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు అయితే ఏకంగా టీడీపీ ఫ్లెక్సీలను, కరపత్రాలను దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిలిచి పవన్ ను గెలిపించు, నీకు ఎమ్మెల్సీ పదవితో పాటుగా మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆశ చూపించడంతో వర్మ ఒక్కసారిగా చల్లబడ్డారు. ఇంకా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తరపు నుంచి వర్మ ప్రచారం అయితే విస్తృతంగా చేశారు. ఇంకా ఈ ఎన్నికల్లో దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపొందడం జరిగింది. ఈ గెలుపుకు తన కష్టమైన అర్థం వచ్చేటట్టుగా ఈ పోస్ట్ ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లోనే ఈ పోస్ట్ కాస్త సంచలనంగా మారింది. అయితే టీడీపీ నేతలు అర్జెంట్ గా ఈ పోస్ట్ ని డిలీట్ చేయాలని చెప్పి హెచ్చరించడంతో ఆ సోషల్ మీడియా ప్లానెట్ చెప్పి ఆ ఖాతాను అయితే డిలీట్ చేయడం జరిగింది పోస్ట్ ని. ఇది తనకు సంబంధం అని చెప్పి కూడా వర్మ చెప్పుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ రాజు.